హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకసారి కశ్యప ప్రజాపతి యజ్ఞం చేయాలని అనుకుంటారనమాట. అయితే భారతదేశంలో దక్షిణ భాగంలో ఉన్న ఒక స్థలం కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అంతలో ఆయనకి పెన్నా నదికి ఉత్తరాన ఉన్న రజతగిరి కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి చేరుకుంటారు. అలాగే అక్కడ యజ్ఞం చేయాలని నిర్ణయం తీసుకుంటారనమాట. కశ్యపుడు యజ్ఞం చేయడానికి మొత్తం 3 యజ్ఞగుండాలని స్థాపిస్తారు. అప్పుడు శివుడు కశ్యపుని యజ్ఞానికి చాలా సంతోషించి యజ్ఞగుండం నుంచి ఒక లింగాకారంలో బయటకు వస్తారనమాట. సో ఇక్కడ మనకి జొన్నవాడలో మనకి కనిపించే విగ్రహం గర్భగుడిలోది స్వయంభూ శివలింగం అనమాట. అండ్ అలాగే స్కాంద పురాణంలో యజ్ఞం జరిగే ప్రదేశాన్ని జొన్నడ అని పిలుస్తారు. అందుకనే ఈ ప్రదేశాన్ని జొన్నవాడ అని ఇప్పుడు కాలానుగుణంగా మారిపోయిందనమాట. సో జొన్నడానే జొన్నవాడ అని. అలాగే కామాక్షి తాయి వృత్తాంతం అంతా కూడా నేను నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ షార్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ నమస్కారం.